హాయ్ నమస్తే. మీతో నాదొక చిన్న మాట. ఏమిటా చిన్న మాట అనుకుంటున్నారా? మన టైటిల్ చూసే ఉంటారు కదా. మన ఇంట్లో అయితే 100 రూపాయలే ఖర్చు అవుతుంది, బయట అయితే 300 రూపీస్. ఏంటి, నిజమే కదండి. బయటికి వెళ్ళి ఏదైనా ఫుడ్ స్కిప్ చేసి ఓన్లీ కర్డ్ రైస్తో మనం ఇవాళ సరిపెట్టుకుందాం, లేదంటే ఇది నాకు చాలు అని అనిపిస్తే కనుక కర్డ్ రైస్ ఆర్డర్ ఇచ్చామనుకోండి, వాడు ఏం చేస్తాడు, ఒక బౌల్లో కొద్దిగా కర్డ్ రైస్తో పాటు 250 నుంచి 300 బిల్ వేసుకొచ్చి మన చేతిలో పెడతాడు కదండి. సో అలాంటి కర్డ్ రైస్ని మనం ఇంట్లోనే చక్కగా 100 రూపాయల్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. మా ఇంట్లో అయితే కనుక ఇలానే ప్రిపేర్ చేసుకుంటామండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం జీడిపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, మినప్పప్పు, ఒక ఎండుమిరపకాయ, ఒక పచ్చిమిరపకాయ, కొద్దిగా కరివేపాకు. ఎవరికైనా ఇష్టమైతే కనుక అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు. చిన్నపిల్లలు అల్లం ముక్కలు తినలేరు కాబట్టి నేను స్కిప్ చేస్తున్నాను. ఇక్కడ మెత్తగా అన్నం వండేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం ఇలా ముట్టుకుంటే కనుక అన్నం మెత్తగా అయిపోవాలి. ఇంకొంచెం మెత్తగా ఉడికినా కూడా పర్వాలేదండి, మంచి జ్యూసీగా కర్డ్ కలపగానే జ్యూసీగా తయారవుతుందనమాట. సో నేను మీకు చెప్పాను కదా 100 రూపాయలు. ఆ 100 రూపాయల్లో మీకెన్ని పాలు అవసరం అవుతాయో అన్ని పాలు కొనుక్కు తెచ్చుకుని కర్డ్ ముందు రోజునే తోడు పెట్టేసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా అన్నం మెత్తగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఉప్పు వేసుకుని తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ పోపు దినుసులన్నిటినీ దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకున్న ఈ పోపు దినుసులన్నిటినీ మనం ముందు మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా పెరుగుని, ఈ పెరుగన్నంలోకి ఈ యొక్క తాలింపుని వేసేసుకోవడమేనండి. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తినేస్తారు. ఎందుకంటే వట్టి పెరుగన్నానికి ఇలా తాలింపు వేసుకుని తిన్న అన్నానికి కొంచెం టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. సో ఎక్స్ట్రా టేస్ట్ ఏదైనా కావాలి అని అనుకుంటే కనుక మీ ఇంట్లో ఏదైనా గోంగూర పచ్చడి కానీ లేదంటే ఆవకాయ కానీ ఉంటే అది ఒక చిన్న కప్పులో వేసి దగ్గర పెట్టేస్తే కనుక అద్భుతం అనమాట. కావాలంటే మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి, వాళ్ళు ఏమన్నారో నాకు కమెంట్ బాక్స్లో తెలపండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.